మేము కాకినాడ వెళ్ళామండి. మొన్న అయితే కాకినాడ వేరే బీచ్కి వెళ్ళాము. ఇప్పుడంటే హైలాండ్ బీచ్ అంటండి. అయితే మీ సముద్రంలో 12 కిలోమీటర్లు సముద్రంలో బోటు మీద వెళ్ళామండి. మాకైతే చాలా భయం వేసిందండి. వెళ్ళేటప్పుడు కొంచెం పర్లేదు, కానీ వచ్చేటప్పుడు అయితే కెరటాలు వచ్చేసినాయండి. 3:30 ఆ టైంలో బయలుదేరాము. 2ంటికే వచ్చేయాలంట, కానీ 3:30 ఆ టైం అయిపోయిందండి. మాకైతే తెలియలేదు, సౌండ్ లేదండి. బోట్ ఏమో మధ్యలో ఇబ్బంది పెట్టేసింది, మోటార్ ఆగిపోయింది. అమ్మో, మాకైతే చచ్చిపోతామేమని భయం వేసిందండి. అయినా సంతోషం ఏంటంటే గోవా తర్వాత ఇదేనంటండి బీచ్. అందరూ వెళ్ళరంట, మేమైతే వెళ్ళాము. కానీ చాలా ఎంజాయ్ చేసాం కదండి. గవ్వలు అవి ఏ బీచ్లో కూడా ఉండవండి. ఈ గవ్వలు అంత బాగుంది. ఇది చూడండి, మోడల్ గవ్వ అండి. ఇది నత్తగొల్లు అంటారు, గవ్వ కాదండి, నత్తగొల్లు అంటారు. ఇది పొలాల్లో ఉంటుంది, కానీ ఇది సముద్రంలో ఉంటుంది కదా. ఇది పొడుగ్గా ఉందండి, బాగుంది, చాకులాగా పొడి చేయటక్కడ చాలా బాగుంటుంది. ఇదైతే చూడండి, ఇది మనకి అందరికీ చూస్తాం కదా. ఇది ఈ కడ దొరికినాయండి అక్కడ. అసలు చాలా గవ్వలు వెరైటీ ఇవి మనకుంటాయండి, ఈ కాలువల్లో ఉంటాయి. ఇదిగో ఈ సముద్రంలో ఉంటాయి కదా, మనకు దొరకవండి. కొందామన్నా దొరకవండి, చాలా రేట్లు కదా. ఇవి అసలు ఎవరు తీసుకురారు. ఎంత బాగుంది అంటే అంత బాగుంది అండి. గవ్వలో వెరైటీగా ఉండి చాలా బాగుంది. అసలు ఎన్ని నేర్కొందామో మొయ్యలేకపోయామండి. ఇది పడవలో రావటం అలానా అన్నీ మోసుకొచ్చాం, కానీ మామూలుగా అయితే ఇలా మొయ్యలేమండి. అసలు ఇది సంతోషంగా ఉంది, అది బాధగా ఉందండి. నేను చచ్చిపోతామేమోనండి అనిపించేసింది, కానీ దేవుడు ఎలాగైతే తీసుకొచ్చేది. చూడండి ఎంత బాగుంది గవ్వలు అన్నీ మోడల్ గవ్వలు, చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.